నమస్కారం. అయ్యా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు, పవన్ కళ్యాణ్ గారు, మన దగ్గుపాటి వెంకటేశ్వర ఎమ్మెల్యే గారికి నమస్కరించి నేను ఇప్పుడు ముఖ్యంగా నేను టీడీపీ కార్యకర్త. గత 10-15 ఏళ్ళుగా ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి మేము టీడీపీలోనే ఉన్నాము. టీడీపీతోనే లభ్యం పొందాము. మేము టీడీపీ కార్యకర్త. టీడీపీ కోసం మేము ఏమైనా చేయగలము. కానీ ఇప్పుడు మేము మాట్లాడే విషయం ఏమంటే, షకీల్ షఫీ గారు అనే మైనార్టీ నాయకులు షకీల్ షఫీ గారు అని ఉన్నారు. కానీ వాళ్ళు ఒక్కబోడు ముత్తవల్లిగా వాళ్ళే ప్రకటించుకొని వాళ్ళే ఉండి వాళ్ళ వాళ్ళ వంశమే ఉండాలని గత కొన్ని ఏండ్లుగా వాళ్ళే రాజ్యం వెళ్తున్నారు. వాళ్ళే కానీ మా ముస్లిమ్స్ మైనార్టీకి ఎవ్వరే కానీ ఒక్కరితో కానీ ఇది లేకుండా వాళ్ళ ప్రాపర్టీలన్నీ కబ్జాలు చేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళే ప్రకటించుకొని వాళ్ళే చేసుకుంటున్నారు. కానీ ఏది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ రూల్స్ ఉన్నాయో ఒక్కబోడు ఆస్తులు ఏం చేయాలా, మనం కమిటీ వేయాలా, ఎక్కడ వేయాలా, ఏం వేయాలా అనేది ఏమీ లేదు. ఇక్కడంతా ఆయన చెప్పిందే వేదాంతం. కానీ ఆయన ముసుగు చూస్తే వైఎస్ఆర్ వాళ్ళ ఏజీసీ ఆ పార్టీ వాళ్ళతో కుమ్మక్కయ్యి వాళ్ళ తరఫున మాట్లాడి తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారు ఆయన. కానీ మన గౌరవమైన ఎమ్మెల్యే గారు దగ్గుపాటి వెంకటేశ్వర గారికి అన్ని వ్యతిరేకంగా వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళకి నేర్పించి ఇట్లా మాట్లాడండి అట్లా మాట్లాడండి చెప్పి చెడ్డ పేరు తెస్తున్నారు. కానీ మన దగ్గుపాటి వెంకటేశ్వర గారు వచ్చినప్పటి నుంచి ఎంత అభివృద్ధి చెందిందో ఎంత లేదో ప్రజలకు తెలుసు. నీకేం చెప్పాలా, నువ్వేం చెప్పాలా, నువ్వు పో వీధుల్లో పో, ఎక్కడన్నా పో, తెలుస్తుంది ఏం అభివృద్ధి చేస్తున్నాడు ఏం లేదు అని. ఈ రోజు మీరు ఇంత కుంభకోణం చేస్తున్నా ఒక్కబోడు ఆస్తుల కోసము మీరు అంత కుంభకై మీరు చేసుకుంటున్నారు. కాబట్టి ఈ షకీల్ షఫీ గారిని నేను కోరుకునేది ఏమంటే, అన్న చంద్రబాబు నాయుడు గారు, సార్ లోకేష్ గారు, మన పయ్యావుల కేశవ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగరాజు సార్కి ఈ ఒక్కబోడు ఆస్తులు కాపాడాలని మైనార్టీల కోసము ఈయన చేసే ద్రోహాన్ని మీరంతా బయట పెట్టాలి. ఈయన రిజైన్ చేసి పార్టీలో చేరిక ఎప్పుడు చేరారు, ఎక్కడ చేరారు, ఏం చేరారు. కానీ ఈయన ఊరికే ఏజీసీపీ అని వాళ్ళు వైఎస్ఆర్ మన వసీము, షైఫుల్లా బేగు, గాంధీ వీళ్ళంతా ఒక టీమ్గా ఏర్పడుకొని వాళ్ళతో చెప్పించేది టీడీపీకి బురద చల్లుతున్నాడు. కానీ ఇటువంటి వ్యక్తికి మనము తెలుగుదేశంలో ఎందుకు పెట్టుకోవాలా? వీళ్ళు కానీ కొనసాగితే మేము మటుకు ఊరికే ఉండము. మేమంతా మైనార్టీస్ అంత మసీదుల్లో కానీ ప్రతి మసీదులో కానీ చెప్పుకుంటున్నారు వీళ్ళ గురించి. కానీ బయట రావడం లేదు. ఎలక్షన్లు జరపండి, ఎందుకు జరగడం లేదు? ఆధునిలో జరిపినారు, కమిటీ వేసినారు, ఎలక్షన్లు జరిపినారు. మీరు బయటకు రండి, న్యాయంగా చేయండి, న్యాయం చేయండి. నువ్వు సాయిబులకి ఇట్లా అన్యాయం చేయొచ్చాము మైనార్టీలో. ఈ టీడీపీ గవర్నమెంట్లో కానీ ఆయన ఊరికే పేరు చెప్పుకొని ఇది చేస్తున్నాడు. కాబట్టి ఆస్తులన్నీ ఎన్ని ఉన్నాయి ఏం కథ అని బయటకు వేయాలా, బయటకు వేసి తెలపాలా. తెలిపేది లేదే, ఎక్కడ లేదే. వాళ్ళంతకు వాళ్ళే పట్టుకుని వాళ్ళంతకు వాళ్ళే చేసుకుంటారు. కాకపోతే మన గౌరవమైన ఎమ్మెల్యే గారికి నేను కోరుకునేది, కమిటీ వేసి పూల నాగరాజు సార్కి, పయ్యావుల కేశవ్ గారికి, మినిస్టర్ గారికి, లోకేష్ అన్న గారికి, చంద్రబాబు కోరుకునేది ఏమంటే, ఈ మైనార్టీ ఆస్తులు కాపాడి మన అనంతపురం ప్రజలకి న్యాయం చేయాలని మైనార్టీ తరఫున మేము కోరుకుంటాం. కాబట్టి ఈయన మొన్న లోకేష్ అన్న ప్రోగ్రాం జరిగినప్పుడు ఏం చేసినాడంటే, ఈయన ఎమ్మెల్యే పెప్సీ వేయకుండా వేరే వాళ్ళ ఎఫ్సీలు వేసుకొని వాళ్ళంతా ఇది చేసుకొని నాటకాలు ఆడుతున్నాడు. కానీ ఈయన ఒక్క రోజు కానీ టీడీపీ ఎలక్షన్లలో కానీ కనిపించలే. ఈయన మేము ముస్లిమ్స్ మేము చెప్తాం, ఎక్కడ లేదు. కానీ ఇప్పుడు నేను టీడీపీ కార్యకర్త, రిజైన్ చేసి మళ్ళీ నేను టీడీపీ అంటే ఇది ఎక్కడ న్యాయము? సార్ మీకు ఒకటే కోరుకుంటే సార్, ఒక్కబోడు ఆస్తులు కాపాడండి సార్, అంతకంటే ఏం వద్దు సార్. కానీ మీరు ఎన్క్వైరీ చేసుకోండి సార్, ఇది నిజమా కాదా అనేది ఎన్క్వైరీ చేసుకొని చేయండి. మేము అబద్ధం చెప్పడం లేదు. ముస్లిమ్స్ అందరూ బయటికి రాకుండా ఎందుకున్నారంటే వాళ్ళదే నడుస్తుంది, వాళ్ళదే ముఖం జారీ చేస్తుంది. వాళ్ళంతకు వాళ్ళే రాసుకుంటారు, వాళ్ళంతకు వాళ్ళే ప్రకటించుకుంటున్నారు. కానీ ప్రజలు ఇచ్చిన పదవి కాదు అది. కానీ ఇప్పుడు స్టేట్లో మీరు రూల్స్ ఏమున్నాయో రూల్స్ ప్రకారం చేయండి. అందరికీ తెలుసు కదా ఒక్కబోడు ఆస్తులు ఎట్లా. ఇప్పుడు ఎలక్షన్లు జరపాలా, కమిటీ ఉండాలా, నంబర్లు ఉండాలా,
దాంతో ఆధికం ఎంత ఉంది ఏం కథ అని ప్రజలకి తెలపాల కదా సార్. తెలుపుకోకుండా అంతా స్కామ్ చేసుకొని కుంభకోణం చేసుకొని మళ్ళా వాళ్ళ నేను పెద్ద టీడీపీ కార్యకర్త అది ఇది అంటారు. కాదు సార్, ఇప్పుడు మున్సిపాలిటీలో వసీము నిన్నలా మొన్న ఉన్నాడు, ఆయనకు తెలుదా అంత మటుకు? ఇప్పుడు 2 నెలలు దిగిపోతానే చెత్త ఎత్తలేదు, అది ఎత్తలేదు. ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారికి చెప్తారు. వీళ్ళ స్థాయి అంతనా? వీళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు అంటే ఏంటి? వైఎస్ఆర్ వాళ్ళకి అర్థం కాదా? వాళ్ళు కష్టపడి వచ్చేది తెల్లారుజామున పోయి చూడండి తెలుసా చెత్త ఎవరు ఎత్తుతున్నారు ఎవరు ఎత్తలేదు. పబ్లిక్ అడగండి, పబ్లిక్ అడిగితే తెలుసా. మన దగ్గుపాటి వెంకటేశ్వర అన్న ఏం చేస్తున్నారు? ఆస్తికంగా తనిఖీలు చేస్తున్నారు. తెల్లారుజామున బండిలో పోతున్నారు, మఫ్టీలో పోతున్నారు, టీ షర్ట్ వేసుకొని పోయి హాస్పిటల్ కానీ ఎక్కడ గల్లీలో కానీ ఎక్కడ కానీ చూసి ఆయన ఎంత విజిట్ చేస్తున్నారు. వీళ్ళ కళ్ళు కనపడలేదా వైఎస్ఆర్ వాళ్ళకు? ఊరికే అనవసరంగా మాట్లాడతారే, ఏదో ఒకటి మ్యాటర్ కావాలని మాట్లాడతారు, అంత కాకపోతే వేరేది ఏం లేదు. మన దగ్గుబాటి వెంకటేశ్వర ఇప్పుడు రోడ్లు చూడండి, మీరు ఒక్కసారి గుల్జార్పేట పోండి, అంత ఆ గుల్జార్పేటలో ఎంత ఇప్పుడు ప్రజలు ఎంత ముక్కుతున్నారు తెలుసా? ఇప్పుడు ఎంత హైట్ ఉంది రోడ్డు, కనపడలేదా? మీరు ఇన్ని రోజులు పదుల్లో ఉన్నారే, ఆ రోడ్ కనపడలే, ఒక కాల కనపడలే, గుంతలు ఎక్కడ గల్లీలో చూడండి. ఈ పొద్దు ఎంత అభివృద్ధి జరుగుతుంది ఈ ఎమ్మెల్యేకి, ఈ దగ్గుబాటి వెంకటేశ్వర ఎమ్మెల్యేకి బురద చల్లి ఎట్లయినా కానీ ఏదో ఒక దాంట్లో ఇరికిల్లా ఈయనకు అనేది వాళ్ళ కార్యక్రమం, వాళ్ళ ప్రోగ్రాం. నైట్ అంతా మాట్లాడుకునేది ఇట్లా పో అనేది. ఈ షకీల్ షఫీ గారికి దయ ఉంచి తీసేసి ఫస్ట్ ఆయనకు తీసేసి ముత్తవల్లికి కొత్త వ్యక్తిని పెట్టాలని, లేదంటే మా మైనార్టీ సోదరులంతా కలిసి మేమంతా దారుణాలు చేసి ఎక్కడికైనా పోతాం. చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికైనా పోతాం, లోకేష్ అన్న సార్ దగ్గరికైనా పోతాం. పయ్యావల్ కేశవ్ గారికి గౌరవులైన జిల్లా అధ్యక్షుడు టీడీపీ నాగరాజు గారి సార్కి మేము ముక్కుతున్నాము, మా ఆస్తులు మాకు కాపాడండి, మాకు తెలపాలా.